ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ మాధురి గురించి ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే వ్యూవర్స్ పెరుగుతారు. ఆ వ్యూవర్షిప్ కోసం 10 మంది చూస్తారని ప్రతి ఒక్కడికి ఒక తపన. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటూ పోతారు. కాబట్టి వీటి గురించి మాట్లాడుకునేవాడు, ఏదో వ్యూవర్షిప్ కోసం ఏదో విమర్శించేవాడు, వాటి గురించి నేను పట్టించుకోను. అసలు ముందే వాళ్ళకి నేను అభినందనలు తెలియజేశాను కదా, నేను పట్టించుకోను. కానీ భాష కరెక్ట్గా ఉండాలి అంటున్నాను. మీరు లా అని అంటే మాకు లా అంటాం తెలుసు అంటున్నాను. మరి అలా ఇష్టానుసారం మాట్లాడితే ఇప్పటి వరకు 9 seasons లో వెళ్ళిన వాళ్ళందరికీ మీరు ఏంటి మీరు అంటున్నారు కదా, ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా? పోనీ ఆ భాష వాడేటప్పుడు కొంతమంది దీనిపైన ప్రత్యేకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, నేనేం బిగ్ బాస్ దాని గురించి మాట్లాడటం కంకణం కొట్టుకోవాలా, కానీ భాష వాడేటప్పుడు ఆ లా అని పదం వాడేటప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి? అలాగే మాట్లాడితే ఒక 15 మంది ఆడామగా కలిసి ఆడే గేమ్ని బిగ్ బాస్కి విమర్శించాలనుకుంటే మనం గ్రామాల్లో పండగలు సాంప్రదాయాలు, మన పండుగలు చేసేటప్పుడు బుర్రకథలు, హరికథలు, డ్రామాలు, నాటకాలు, డాన్స్ బేబీ డాన్సులు ఇవన్నీ ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంటాయి కదా. డాన్స్ బేబీ డాన్సులు రాత్రి 1 గంట తర్వాత రెయిన్ డాన్సులు చేస్తున్నారు. ఎందుకు బ్యాన్ చేయం? అలాగే నాటకం పేరుతో చెప్పి అసభ్యకరమైన భాష వాడుతున్నారు. అలాగే హరికథలు, బుర్రకథలు ఎలా ఉండేవి మన చిన్నప్పుడు, ఆ సాంప్రదాయాలు పోయి అందులో కూడా అసభ్యకరంగా దుర్యోధను లాంటి క్యారెక్టర్ తో డాన్స్ చేయిస్తారు. టీవీ షోలే అసభ్యంగా ఉన్నాయి. జబర్దస్త్ అని అవన్నీ మనం సినిమాల్లో ఎక్కడ మంచి లాంగ్వేజ్ ఉంది? సినిమాల్లో కూడా లా కొడక అని ఇప్పుడు కొత్తగా వాడేస్తున్నారు ఈ పదం. సెన్సార్ వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు. మరి సినిమా బ్యాన్ చేయమా మనం? ఎన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నారు? ఎలా అయితే అన్ని సమాజంలో చాలా బ్యాన్ చేయాలి. ఇది అసందర్భ ప్రాలాపన, సందర్భం కాంది, అనవసరంగా లేనిపోని మాట్లాడి హైలైట్ అవ్వటానికి. అంటే గతంలో లేని వాయిస్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? అదే మా పేరు పెట్టి ఈ సీజన్ లో ఎందుకు వస్తుంది? అదే కదా, నేను బిగ్ బాస్ కి ఇప్పటి వరకు ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క నేను ఎందుకన్నాను అనుకున్నారు? ముందే తెలుసా ఈ లెక్కలన్నీ తెలుసు కాబట్టే నేను ఆ మాట 9వ తారీఖు అన్నాను, 10వ తారీఖు వెళ్ళాం. సో మేము వెళ్ళాం కాబట్టి రేటింగ్ కూడా పెరిగింది కదా. 8.2 ఉన్నది ఇప్పుడు 12కి వచ్చిందంటే మాధురి మహిమేనా ఏమో మరి. మేము వెళ్ళిన తర్వాత పెరిగిందని మా తాలూకా ఏవీకి కొన్ని మిలియన్స్ పోయింది, భయంకరంగా పోయింది. అంటే మమ్మల్ని చూడండి, ప్రతి కుటుంబంలో కూడా అందరూ కుటుంబమే, వసుదై కుటుంబంలో మన కుటుంబాల్లో ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తున్నాయి, మగవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తున్నాయి, భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయి, అన్నదమ్ముల మధ్య సమస్యలు వస్తున్నాయి, అక్కచెల్లెల మధ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కడు ఏదో ఒక సమస్యతో ఉన్నాడు. ఆ సమస్య పరిష్కారం దిశలో కొంతమంది చంపుకుంటున్నారు, హత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది ఉరేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేది కాకుండా విధి వ్రాత అన్నది ఒకటి ఉంటుంది. విధి వ్రాతను ఎవరు తప్పించలేరు. ఆ విధివ్రాతలో మనం అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఆ జరిగేటప్పుడు జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి అనే దానిలో మా జీవితంలో మీరన్నట్టు ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా, ఒక ఫెరోషియస్ పొలిటీషియన్ గా ఎదిగిన నేను నా జీవితంలో ఒక చిన్న కుటుంబ సమస్య వచ్చేటప్పుడు ఆ కుటుంబ సమస్య పరంగా నాకు మాధురికి మేము ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ని ప్రజలే దేవుళ్ళని నమ్మి ప్రజలకి సాక్ష్యాధారాలతో సహా అబద్ధం చెప్పకుండా క్రిస్టల్ క్లియర్ గా మేము చెప్పాం. అందరూ ఏం చేస్తారంటే చొక్కా వేసేసి మచ్చలు దాసేస్తారు. నేను చొక్కా ఇప్పి మచ్చలు చూపించాను. ప్రతి ఒక్కడికి ఈ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్ని నేను ఎలా పరిష్కారం చేశానంటే, కుటుంబ గొడవల్ని పరిష్కరించుకుని పిల్లలకి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ, మేము అనుకున్న నిర్ణయానికి మేము సమర్థించుకుంటూ ముందుకెళ్తూ, ప్రజలకు ఆ విషయం చెప్పి ప్రజల మద్దతు పొందుతూ, ఒకళ్ళని చంపకుండా మేము చచ్చిపోకుండా ఒక సరైన పద్ధతుల్లో వెళ్ళడాన్ని రోల్ మోడల్ గా తీసుకుని కదండి. ఇంత షార్ట్ ఫిల్ లో ఆ రకమైన మీ ఇద్దరి మధ్యన ఎమోషనల్ అవనియండి, లేకపోతే ఆ అడ్జస్ట్మెంట్ అవనియండి, ఎవ్వరూ ఒక లైన్ క్రాస్ చేయకుండా ఆ ట్రావెల్ చేయడం అన్న చిన్న విషయం కాదు కదా. మీకు అనిపించవచ్చు, మీరు అన్ని అనుభవించున్నారు కాబట్టి. ఆవిడ కూడా ఇంత షార్ట్ టైమ్ లో మీతో ఈ రకంగా ట్రావెల్ భావోద్వేగాల నుంచి ఇవన్నీ వస్తాయి సార్ మనిషి జీవితంలో. ఒకప్పుడు ఇలా కాదు కదా మాధురి లైఫ్. మాధురి ఒక ఇంటికి పరిమితం ఉండేవారు, ఒక ఇంటికి పరిమితం. తనకి విమెన్ వింగ్ చాలా ఎక్కువ. భరతనాట్యం అనేది ఒక స్కూల్ పెట్టి ఫ్రీగా అందరికి నాట్యం నేర్పించేది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. తర్వాత కోలాటం, తిరుపతిలో కోలాటం కూడా చేశారు.